ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో మనకి ఇంకొక లాజికల్ క్వెషన్ అన్నమాట ఇది. అయితే ఇక్కడ ఏంటంటే అన్‌డిఫైన్డ్ వర్సెస్ రిఫరెన్స్ ఎర్రర్. ఈ రెండిట్లో మనకి 2 గురించి మనకి అడిగే అవకాశం ఉంది. కోడ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ కోడ్‌ని చెక్ చేసి కన్సోల్ లాగ్ చేసి ఇక్కడ అన్‌డిఫైన్డ్ ఏమొస్తది ఎర్రర్ అని చెప్పేసి అడగడం జరుగుతుందనమాట. ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ ఫస్ట్ కన్సోల్ లాగ్ అని చెప్పేసి ఏ అని చెప్పి ఇచ్చినాము. కన్సోల్ లాగ్ చేసినాము. అయితే దీంట్లో వేర్ ఏ అని చెప్పేసి మనము కన్సోల్ చేసిన తర్వాత ఏని మనము డిఫైన్ చేసామనమాట. ఇక్కడ ఏమొస్తది అని చెప్పి చూసినట్టయితే మనము ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఇక్కడ అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. అన్‌డిఫైన్డ్ అని ఎందుకొచ్చిందంటే ఇక్కడ మనకి ఏ అంటే ఇక్కడ మనం డిఫైన్ చేసాం ఏని. అంటే ఏ అనే వేరియబుల్‌ని డిఫైన్ చేసాం కానీ దానికి వాల్యూ అనేది మనం అసైన్ చేయలేదు. ఇది మనం ఫస్ట్ కన్సోల్ చేసాం. తర్వాత డిఫైన్ చేసాం. ఇది పోస్టింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనకి ఇదేమవుతుందంటే జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్‌లో జావాస్క్రిప్ట్ వేర్ ఏని పైకి తీసుకెళ్తుందనమాట. కన్సోల్ లాగ్ కంటే ముందు తీసుకెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి మనకి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వేర్ ఏ అని చెప్పేసి మనం ఏని డిఫైన్ చేయడం జరిగింది గానీ ఏలో మనకి వాల్యూని అసైన్ చేయడం జరగలేదు కాబట్టి ఇక్కడ మనకి అన్‌డిఫైన్డ్ అని చెప్పేసి మనకి చూపిస్తుంది. నెక్స్ట్ మనకి సెకండ్‌ది రిఫరెన్స్ ఎర్రర్. రిఫరెన్స్ ఎర్రర్ అనేది మనకి ఎప్పుడొస్తదంటే నేను దీన్ని వేర్ ఏని అని చెప్పేసి అక్కడ డెఫినిషన్ మొత్తం తీసేసాననమాట. తీసేసి దీన్ని ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే మనకేమొచ్చింది రిఫరెన్స్ ఎర్రర్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి వచ్చింది. అసలు డిఫైన్ చేయలేదు, అసైన్ చేయలేదు ఇక్కడ. జస్ట్ కన్సోల్ చేసాం మనం. ఇక్కడ డిఫైన్ చేయలేదు, దానికి వాల్యూ అసైన్ చేయలేదు. 2 చేయలేదు కాబట్టి ఇది రిఫరెన్స్ ఎర్రర్ అని చెప్పేసి మనకి చెప్పటము జరుగుతుంది. ఇదంటే అసలు నాట్ డిఫైన్డ్, అసలు డిఫైన్ చేయలేదు ఇక్కడ, దానికి వాల్యూ కూడా అసైన్ చేయలేదు. ఇలాగ మనకి అన్‌డిఫైన్డ్ వర్సెస్ రిఫరెన్స్ ఎర్రర్ ఇలా మనకి చిన్న ఏం లేదు, ఒక వన్ లైన్ క్వెషన్ అనమాట. ఇలాగ కన్సోల్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుందని చెప్పేసి మనకి క్వెషన్ చేయడం జరుగుతుందనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ ఇన్ జావాస్క్రిప్ట్.